బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎంఎస్ చదవడానికి వెళ్ళిన తెలుగు విద్యార్థి యుఎస్లో అయితే కాల్పుల వల్ల మరి మృత్యువాత అయితే పడ్డాడు. గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. తెలుగు వాళ్ళు అంటే ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళైతే మరి కాల్పులలో మరి మరణిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. దుండగులు ఒక షాపింగ్ మాల్లో తను పార్ట్ టైంగా జాబ్ చేస్తున్న నేపథ్యంలో తను ఎంఎస్ చేయడానికి యుఎస్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. గత 4 నెలల క్రితం తను ఎంఎస్ చదవడానికి చికాగోకి అయితే వెళ్ళాడు. ఆ చికాగోలో తను పార్ట్ టైంగా ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న సిచ్యువేషన్లో దుండగులు ఆ షాపింగ్ మాల్ని దొంగిలించుకోవడానికి వచ్చిన నేపథ్యంలో తన మీద దాడి చేసి తనని కాల్పు చేసి అంటే గన్ ఫైర్ చేసి మన తెలుగు సంబంధించిన ఖమ్మం వాసి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన సాయి తేజ 26 సంవత్సరాలు ఉంటాడు. తను ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే యుఎస్కి అయితే వెళ్ళాడు. అతను షాపింగ్ మాల్లో పార్ట్ టైంగా జాబ్ చేస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. దొంగలు వచ్చి కాల్చి దుండగులు తనని దొంగతనం చేసే నేపథ్యంలో తను మరణించాడు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధ విషాదం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన కొడుకు ఏదైతే ఎంఎస్ చదువుకొని మంచి హోదాలో ఉంటాడో మంచి జాబ్ చేస్తారని ఆశించిన తల్లిదండ్రులకి ఈరోజు కొడుకు మరణము చాలా విషాద ఛాయలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఖమ్మం వాసి మన తెలంగాణ వాసి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మనం గతంలో మొన్న కూడా చూసాం, హైదరాబాద్కి సంబంధించిన వాసి యుఎస్లో మరణించడం. ఇలా వరుసగా కాల్పులు దాడులలో కొంత ఏదైతే యుఎస్ఏ సంబంధించిన లా అండ్ ఆర్డర్స్లలో అంటే ఈ కాల్పులు దుండగుల కాల్పులలో తెలుగు విద్యార్థులు మరణించడం చాలా విషాదం అన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ విషయం తెలిసిన పలువురు ఇండియాకు సంబంధించిన రాజకీయ నాయకులు తన మృతదేహాన్ని తన సొంత గ్రామానికి తీసుకురావడానికి ట్రై చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. తను ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే మరి తనైతే యుఎస్లో చికాగో అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడనే పార్ట్ టైంగా జాబ్ చేస్తున్న తరుణంలో తను ఈరోజు గన్ ఫైర్ అంటే దుండగులు వచ్చి దొంగతనం చేస్తున్న నేపథ్యంలో తన పైన మరి కాల్పులు చేసి తన మరణించాడన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ వాటిపైన కూడా అక్కడ కేసు నమోదు అయిపోయింది. యుఎస్లో కూడా ఆ దుండగులను పట్టుకునేదానికి పోలీసులు ట్రై చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరి అమెరికాలో కాల్పుల వల్ల మన తెలుగు విద్యార్థులు వరుస ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి. కొంత విషయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర గవర్నమెంట్ చొరవ తీసుకోవాలన్నట్టు కూడా మన స్టేట్ గవర్నమెంట్ అయితే కోరుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎవరైతే నూకరపు సాయి తేజ 26 సంవత్సరాలు చికాగో అక్కడికి వెళ్ళాడు చదువుకోవడానికి వెళ్ళి మరి ఈరోజు మృత్యువైతే పడ్డాడు. తను పార్ట్ టైం అంటే అక్కడ మనకు తెలుసు జీవనం గడవాలంటే చదువుకోవడానికి పోయిన వాళ్ళు కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి. ఆ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా తను చదువుకున్న నేపథ్యంలో ఈరోజు తన పార్ట్ టైం జాబే తన మృత్యు వాళ్ళకి చేసిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ సాయి తేజ సంబంధించిన తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. కొడుకును 4 నెలల క్రితమే యుఎస్లో చదువు కోసం సాగనంపిన తల్లి కన్నీరు పెట్టుకుంటా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఖమ్మం జిల్లాలకు సంబంధించిన ఈ ఘటన వాళ్ళు తెలుగు విద్యార్థులు ఇలా చనిపోవడం కూడా చాలా విషాదంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు.